గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. వెరికోస్ వెయిన్స్ సమస్యతో బాధపడుతున్నారా? ఎలా గుర్తించవచ్చు? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? వెరికోస్ వెయిన్స్ కి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కవిత గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి అండ్ అదేవిధంగా ఇది రావడానికి మేజర్ రీజన్స్ ఏంటి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయని చెప్పొచ్చు అంటారు? ఓకే, యాక్చువల్గా వీన్స్ అనేది మన బాడీలో ఉంటే ఆర్టరీస్ అండ్ వీన్స్ ఆర్ కామన్. సో మనకు ప్యూర్ బ్లడ్ అనేది మనకు ఫ్రమ్ హార్ట్ టు టోటల్ బాడీకి సప్లై అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంప్యూర్ బ్లడ్ అంటే అపరిశుద్ధ రక్తం అనేది డిఫరెంట్ పార్ట్స్ నుంచి టువర్డ్స్ లంగ్స్ అండ్ హార్ట్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైతే మనకి వాల్వులార్ వీక్నెస్ అవుతుందో, అంటే ఏదర్ ఓవర్ స్ట్రెస్ కావచ్చు, ఓవర్ స్ట్రెయిన్ కావచ్చు, లేకపోతే డ్యూ టు మెడికేషన్ వల్ల కావచ్చు, కొన్ని అదర్ మెటబాలిక్ డిజార్డర్స్ వల్ల కావచ్చు. సో దానివల్ల అంటే మనకు పైనుంచి కింది దిగడం ఈజీగా, కింద నుంచి పైకి ఎక్కడం కష్టతరం కాబట్టి మనకు వీన్స్లో వాల్స్ కవాటాలు అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో ఆ వాల్స్ అనేది వీక్ అయ్యే కండిషన్స్, అది ఫీమేల్స్ అయితే కనుక పోస్ట్ డెలివరీ తర్వాత కానీ, లేకపోతే కాంట్రాసెప్టివ్ పిల్స్ ఎక్కువ యూస్ చేయడం వల్ల కానీ వాల్వులార్ వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటే సాగింగ్ ఆఫ్ ద వీన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి హైపర్టెన్సివ్ పీపుల్లో. దానికి తోడు ప్రొఫెషనల్లీ కనుక తీసుకుంటే ఎవరైతే కంటిన్యూస్ స్టాండింగ్ ప్రొఫెషన్, సో స్టాండింగ్ ప్రొఫెషన్ కంటిన్యూస్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే గ్రావిటేషన్ ఫోర్స్ ఆపోజిట్గా వీన్స్కి ఎక్కువ ఓవర్ స్ట్రెయిన్గా వర్క్ చేయాల్సిన అవకాశం ఉంటే కొన్ని గంటలు తరబడి. సో దానివల్ల కూడా వాల్వులార్ వీక్నెస్ పెరిగే అవకాశాల వల్ల అక్యుమిలేషన్ ఆఫ్ ద ఇంప్యూర్ బ్లడ్ అక్కడ అనేది జరగడం అనేది జరుగుతుంది. వన్ మోర్ థింగ్, ఓవర్ స్ట్రెయిన్ కనుక తీసుకుంటే, డ్రైనింగ్ ప్రాబ్లంలో కనుక తీసుకుంటే ఒబేస్ పీపుల్లో కూడా మనకి ఈ ప్రాబ్లం ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దానికి తోటి కొన్ని రకాల అలవాట్ల ప్రకారం చూసుకుంటే క్రానిక్ స్మోకర్స్ అండ్ క్రానిక్ డ్రింకర్స్ వల్ల కూడా ఏమవుతుంది అంటే మనకి ఫర్దర్ ట్రిగ్గరింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అండ్ ఏజ్ పరంగా కనుక చూసుకుంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ ఎవరికన్నా రావచ్చు. కాకపోతే కొంతమందికి సైలెంట్గా ఉంటుంది, టార్చువాసిటీ కనిపిస్తుంటే సైన్స్ మాత్రమే ఉంటే సిమ్టమ్స్ ఉండవు. కొంతమందికి ఇమ్మీడియట్గా సిమ్టమ్సే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. విత్ పెయిన్ఫుల్ కండిషన్స్ వచ్చే అవకాశం మనం ఎక్కువగా ఉంటాయి. కంపేటివ్ మేల్స్ కంటే మనకి ఫీమేల్స్ ఎక్కువ గమనించవచ్చు. ఎందుకంటే మెటబాలిక్ డిజార్డర్లో హైపోథైరాయిడ్ ఒక రీజన్, అండ్ మెనోపాజ్ హార్మోనల్ చేంజెస్ ఎక్కువగా ఉంటుంది, అండ్ కాంట్రాసెప్టివ్ పిల్స్ తరఫున కానీ, లేకపోతే ఆ విధంగా హార్మోనల్ పిల్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల అవుతుంది కాబట్టి అది కూడా ఎక్కువ ఫీమేల్లో జరిగే అవకాశాలు ఉంటాయి. అండ్ డెలివరీస్ కూడా కనుక చూసుకుంటే కనుక ఫీమేల్స్లో కామన్. సో కాబట్టి అది మన కంపేర్ టు మేల్స్ కంటే మనకి ఫీమేల్స్లో ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. సిమ్టమ్స్ పర్సన్ టు పర్సన్ డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. డాక్టర్, వెరికోస్ వెయిన్స్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయండి? అదేవిధంగా స్టేజ్ వైజ్ చూసుకుంటే సిమ్టమ్స్ ఎలా కనిపిస్తాయి? ఓకే, సో మనకి ఇనీషియల్గా అయితే ఇందాక చెప్పండి సైన్స్ అండ్ సిమ్టమ్స్ మనకి రెండు గమనిస్తాం. సో చాలామందికి ఈ వెరికోస్ టార్చువాసిటీ ఆఫ్ ద వీన్స్ అంటే సాగింగ్ ఆఫ్ ద వీన్స్ అవుతుంది కాబట్టి బ్లూయిష్ డిస్కలరేషన్ పైకి కనపడడం అనేది జరుగుతుంది. మనకి లెగ్స్లో ఎక్కువ గమనిస్తూ ఉంటాం. మజిల్ క్రైమ్స్ ఎక్కువ రావడం రాకపోవడంతో పాటు కొంతమందికి పిటేకే స్పాటింగ్ లాగా గమనించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అక్కడక్కడ డాట్ డాట్ డాట్, కొంతమందికి డైరెక్ట్ బ్లూయిష్ డిస్కలరేషన్ ఆఫ్ ద స్కిన్ రావడం, కొంతమందికి దురద రావడం అనేది గమనిస్తాం. నెక్స్ట్ వాపు రావడం అనేది ఉంటుంది. ఇవి ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ సిమ్టమ్స్లో మనం గమనించే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి సిమ్టమ్స్ ఏమీ ఉండకుండా ఇచ్చింగ్ ఉండదు, ఏమీ ఉండదు, వాపు ఉండదు, ఓన్లీ టార్చువాసిటీ ఆఫ్ ద వీన్స్ అంటే చైలిక పాముల్లాగా మన బాడీ పైన గమనించే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో కొంతమంది స్పైడర్ నీవీ లాగా, స్పైడర్ వెబ్ లాగా అక్కడక్కడ కనిపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇవి సైన్స్ రూపం మనం గమనిస్తాం. ఎప్పుడైతే నెక్స్ట్ స్టేజ్ కనుక వెళ్తుందో, ఇందాక చెప్పినట్టు ఇచ్చింగ్, వాపు రావడంతో పాటు కొంతమందికి పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నొప్పి ఏంటంటే ఇంప్యూర్ బ్లడ్ అక్కడ అక్యుములేషన్ అవడం వల్ల ఏమవుతుందని దురదతో పాటు వాపుతో పాటు కొన్ని అప్పుడు కూడా మన నెగ్లిజెన్స్ కనుక చేస్తే క్లాట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇంప్యూర్ బ్లడ్ అనేది మనకి క్లాటింగ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే పెయిన్ అంటే బ్లాకేజ్ స్టార్ట్ అయిపోయి అది ఎక్కడికెక్కడికే ప్రయాణం చేస్తుంది, అక్కడికన్నా మనకి ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బ్లడ్ క్లాట్ వల్ల ఏమవుతుందంటే కంటిన్యూస్ డ్రాగింగ్ పెయిన్, పుల్లింగ్ పెయిన్ త్రూట్ ద థై దగ్గర నుంచి మనకి మజిల్స్ దగ్గర, అంటే కాఫ్ మజిల్స్ ఆర్ సెకండ్ హార్ట్ టు అవర్ బాడీ. సో మనకి మెయిన్ హార్ట్ ఉన్నా కూడా సెకండ్ హార్ట్ కాఫ్ మజిల్ పంపింగ్కి అది కూడా హెల్ప్ చేస్తాయి కాబట్టి సో పిక్కల నొప్పులు అనేది స్టార్ట్ అవ్వడం ఉంటుంది. పడుకున్నా, కూర్చున్నా, లేసినా ఎక్కువగా రెస్ట్ పొజిషన్లో కూడా ఈ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఓన్లీ అనీమిక్ కండిషన్, వెరికోస్ వెయిన్ కండిషన్లో మాత్రమే మనం గమనించే అవకాశాలు ఉంటాయి. ఇంకా ఫర్దర్ మనం నెగ్లెక్ట్ చేస్తే కనుక రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి అంటే అల్సర్ ఫార్మేషన్. సో అల్సర్ అక్కడ ఊండ్ అనేది ఏర్పడి ఊజింగ్ అండ్ డిశ్చార్జ్ అవుతాయి. సూపర్ఫిషియల్ అల్సర్స్ అండ్ డీప్ అల్సర్స్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది కూడా వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్. కొంతమంది డైరెక్ట్గా అల్సర్ ఫార్మేషన్ కాకుండానే బ్లాకేజీలు ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కడికైతే మనకు డ్రైనింగ్ ఎక్కడెక్కడికైతే బ్లడ్ వెళ్తూ ఉందో అంటే టువర్డ్స్ లంగ్స్ కనుక ఎంబోలే కనుక ఫామ్ అయితే కనుక ఆయాసం రావడం, లైఫ్ థ్రెటనింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ మనం గమనిస్తాం. అది బ్రెయిన్లో వెళ్ళి కనుక క్లాట్ అయితే కనుక బ్రెయిన్ స్ట్రోక్స్, నథింగ్ బట్ పెరాలసిస్, హార్ట్ వెళ్తే కూడా కార్డియాక్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ కింద ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ పర్సన్లో అందరిలో సేమ్ సిమ్టమ్స్ ఉండాల్సిన అవకాశాలు. కొంతమంది ఓన్లీ పెయిన్ కొన్ని సంవత్సరాల తరబడి ఉండొచ్చు, కొంతమంది పెయిన్లెస్ కండిషనే కొన్ని సంవత్సరాల తరబడి ఉండొచ్చు, కొంతమంది ఓన్లీ డైరెక్ట్గా వెరికోస్ అల్సర్స్ కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సిమ్టమ్స్ అండ్ సైన్స్ పర్సన్ టు పర్సన్ మన డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఎస్ డాక్టర్, ఈ వెరికోస్ వెయిన్స్ ఎవరిలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది? లైక్ ఆడవారిలో, మగవారిలో చూసుకున్నా కానీ, ఏజ్ పరంగా కానీ, ప్రొఫెషనల్గా కానీ ఇలా చూసుకుంటే ఎవరిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది?
సో ముఖ్యంగా మనకు కంపేర్ టు మేల్స్ కంటే ఎక్కువ కనుక చూసుకుంటే కనుక ఫీమేల్స్లో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో లైఫ్ ప్యాటర్న్లో మెచ్యురేషన్ అంటే మెనార్కి అటైన్ అవ్వడం కానీ, డెలివరీస్ కానీ అండ్ మెనోపాజ్ కానీ, సో ఆ విధంగా మనకి డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది. కాబట్టి ఫీమేల్లో మనకి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ డైరెక్ట్ రిలేటెడ్ టు ద వాల్వులార్ థిక్నెస్లో కానీ ఎలాస్టిసిటీలో మనకి ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఫీమేల్స్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఎక్కువగా మనకి మెచ్యూర్ అయిన టైంలో కానీ లేకపోతే డెలివరీ టైంలో కానీ ఫ్లక్చుయేషన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆ టైంలో. ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత కూడా ఇలాంటి సమస్యలు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మెనోపాజ్ కంటే కూడా అవి లేకుంటే కూడా సో ఈ హార్మోన్ థెరపీస్ కొంతమంది తీసుకుంటున్నారు, ఇర్రెస్పెక్ట్ అంటే ప్రెగ్నెన్సీకనే కావచ్చు, అంటే లేకపోతే స్కిప్ చేయడానికి కావచ్చు, కాంట్రాసెప్టివ్ పిల్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కావచ్చు, ఐపిల్ లాంటిది ఎక్కువ యూజ్ చేయడం అంటే వన్స్ ఇన్ ఏ వైల్ నో ప్రాబ్లం. బట్ కంటిన్యూస్గా యూజ్ చేయడం వల్ల ఏమవుతుంటే కొన్ని వీక్స్ కొన్ని మంత్స్ కనుక యూజ్ చేస్తే లాక్సిటీ అంటే ఎలాస్టిక్ వల్ల ఫైబర్స్ నేషన్ తగ్గిపోవడం వల్ల ఎలాస్టిసిటీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో నథింగ్ బట్ వీన్స్లో అది వాళ్ళు కూడా డైరెక్ట్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ జెండర్ బట్టి తీసుకుంటే మనకి ఈ విధంగా మనకు ఫీమేల్స్లో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం. హ్యాబిట్స్ పరంగా కనుక తీసుకుంటే క్రానిక్ స్మోకర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మేల్స్ ఆర్ ఫీమేల్స్, అంటే ఇంతకుముందు ఓన్లీ స్మోకింగ్ అనేది మనకు మేల్స్ వరకు లిమిట్ అయ్యేది, ఇప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరికి ఉంటుంది. కాబట్టి అది కూడా ట్రిగ్గరింగ్, ఎవరైతే ఎక్కువ క్రానిక్ స్మోకర్ ఉంటారో వాళ్ళకి ప్రాబ్లమ్స్ యొక్క ట్రిగ్గరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆ విధంగా చూసుకుంటే కనుక మనకి మేల్స్కి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మెటబాలిక్ డిజార్డర్లో హైపోథైరాయిడ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎక్కువ ఫీమేల్స్కి వస్తుంది. కాబట్టి ఫీమేల్స్లో కూడా మనకి ఈ ప్రాబ్లం ఎక్కువ గమనించే ఛాన్సెస్ ఉంటారు. సో దానికి తోడు కనుక మనకు అదర్ మెటబాలిక్ డయాబెటిక్ ఉన్నా కూడా ఫాస్ట్గా ఈ ప్రోగ్రెస్ అయ్యే అవకాశాలు కూడా మనం ఎక్కువ గమనించే ఛాన్సెస్ ఉంటాయండి. ఎస్ డాక్టర్, వెరికోస్ వెయిన్స్ వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుందంటారా? సో మ్యాక్సిమం సిమిలర్ థింగ్ అదర్ మెటబాలిక్ డిజార్డర్ కానీ ఆర్థరైటిస్ కానీ ఏ విధంగా అయితే హెరిడిటరీ కనుక వస్తాయో, సో సింగిల్ పేరెంట్ కనుక ఉంటే మనకి 50% వచ్చే ఛాన్స్, ఇద్దరికి ఉంటే కనుక మోర్ దెన్ 80% వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ నవేడేస్ ఉన్న మనకున్న ప్రొఫెషన్ని బట్టి కల్చర్ని బట్టి కంపల్సరీ ఈ ప్రాబ్లమ్స్ అనేది మనకి ఎర్లీ ఏజ్లోనే వస్తాయి. ఈవెన్ ద హెరిడిటరీ ఉన్నా లేకున్నా కూడా మనకు మ్యాక్సిమం వస్తుంది. సిట్టింగ్ ప్రొఫెషన్ కానీ స్టాండింగ్ కానీ కంటిన్యూస్ మోర్ దెన్ 8 to 10 hours ఉన్న ప్రొఫెషన్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ హెరిడిటరీ ఫ్యామిలీస్ లేకున్నా కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళకి ట్రిగ్గరింగ్ అదర్ డిజార్డర్స్ ఉండడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ మనకు తరచుగా 20s లోనే 30s లోనే గమనిస్తున్నాం. ఎస్ డాక్టర్, ఇఫ్ హెరిడిటరీ ఉంది పేరెంట్కి ఎవరికైనా ఉంది అనేటట్టయితే ముందుగానే జాగ్రత్త పడటం వల్ల రాకుండా దాన్ని ప్రివెంట్ చేయొచ్చు అంటారా? ఎస్ మ్యాక్సిమం, ఎందుకంటే ట్రిగ్గరింగ్ పాయింట్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు దీని కనుక ఫ్యామిలీలో కనుక రన్ అవుతుంది అంటే కనుక ఫ్యామిలీలో వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ 40s కానీ 50s కానీ వస్తే ఇప్పుడు ఎర్లీగా 30s లోనే అన్ని ఏ విధంగా అదర్ డిజార్డర్స్ ఏ విధంగా డిటెక్ట్ అవుతున్నాయి, ఇవి డిటెక్ట్ అవుతున్నాయి. కాబట్టి సో వీటికి తగ్గట్టు ఏంటి ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ కానీ మెయింటైనింగ్ కాజెస్ కానీ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే, అంటే కంటిన్యూస్ స్టాండింగ్ చేయడం కానీ కంటిన్యూస్ సిట్టింగ్ కానీ కనుక అవాయిడ్ చేయడం వల్ల కానీ, లేకపోతే ఒబెస్ వెయిట్ హైట్ తగ్గట్టు కానీ లేకపోతే ఏజ్ తగ్గట్టు కనుక మెయింటైన్ కనుక చేసుకున్నా, లేకపోతే హ్యాబిట్స్ పరంగా కనుక హెల్దీ హ్యాబిట్స్ కనుక తీసుకుని స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ మ్యాక్సిమం ఉన్న అవాయిడ్ చేయడం, స్కిప్ చేయడమే ఉండడం వల్ల కూడా ఈవెన్ ద ఫ్యామిలీలో ఉన్నా కూడా లేకుండా కూడా చూసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజ్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. అంటే విగరస్గా లేకున్నా కూడా రెగ్యులర్ వాకింగ్ కానీ బ్రిస్క్ వాక్ లాంటివి చేయడం వల్ల అంటే ప్రివెంటివ్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ కొన్ని కేసెస్లో ఆల్రెడీ ఒకసారి డిటెక్టివ్ అయిన తర్వాత కనుక పీక్ స్టేజ్లో వెళ్తే వాకింగ్ కూడా అవాయిడ్ చేయమంటారు. సో ఇద్దరు ఇనిషియల్ స్టేజెస్ కానీ లేకపోతే ఫ్యామిలీస్లో కనుక ఉంటే కానీ మనకు ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా మ్యాక్సిమం రిలాక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్ డాక్టర్, ఈ ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఆడవాళ్ళలో వచ్చే అవకాశం ఉంది అని అన్నారు కదా, అయితే ఇలా వచ్చినప్పుడు హోమియోపతి వాడచ్చు అంటారా? ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మెడికేషన్లో ఉంటారు, వాడచ్చా లేదా అని ఒక చిన్న డౌట్ కూడా ఉంటుంది. ఇలాంటి టైంలో వాడచ్చా అసలు? యాక్చువల్గా నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ కూడా మనం ట్రీట్ చేస్తూ ఉంటాం, మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. ఫర్ మెయింటెనెన్స్ కోసం మనకు మెడికేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. హోమియోపతి మెడిసిన్ సేఫ్ మెడిసిన్, ఎందుకంటే మనం ఇచ్చే స్టీరాయిడ్ కాదు, యాంటీబయాటిక్ కాదు, పెయిన్ కిల్లర్ లాగా ఉండదు. కాబట్టి యూజ్ చేయొచ్చండి, నో సైడ్ ఎఫెక్ట్స్. మీరు వాడే మెడికేషన్ సప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు, అదర్ మెటబాలిక్ డిజార్డర్ కూడా చాలామంది మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. అది వాడుకుంటూ కూడా హాఫ్ అన్ అవర్ టు 1 hour గ్యాప్ ఇచ్చుకుని మన మెడికేషన్ వాడచ్చు. సో దానివల్ల ఎలాంటి హార్మ్ టు బేబీ అనేది ఏమి ఉండదు, మదర్ కూడా ఎలాంటి హార్మ్ ఉండదు. సో ప్రివెంటివ్ ఆస్పెక్ట్ ఎట్ ద సేమ్ టైం పెయిన్ లాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నా కూడా ఎమర్జెన్సీ కండిషన్ క్రియేట్ కాకుండా కూడా మనకు హోమియోపతి చాలా వరకు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. ఎస్ డాక్టర్, ఈ వెరికోస్ వెయిన్స్ నార్మల్ పర్సన్కి వచ్చిన దానికి ఇలా కార్డియాక్ కానీ ఇందాక మీరు అన్నట్టు డయాబెటిక్ పేషెంట్స్కి బీపీ పేషెంట్స్కి వీళ్ళకి వచ్చిన దానికి ఎలాంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది? ఓకే, అంటే కంపేర్ టు మనకు హ్యాండ్లింగ్ ఆఫ్ ద కేసు కూడా చాలా ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్, అంటే ప్రోగ్రెస్ ఆఫ్ ద డిజీజ్ కూడా అండ్ ప్రోగ్నోసిస్ కూడా మనం జడ్జి చేయడానికి కష్టమయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్ ఇందాక నేను చెప్పాను కానీ 10 years నుంచి నాకు ప్రాబ్లం అంటే ఓన్లీ వెరికోస్ వీన్సే కనిపిస్తున్నాయి, ఎసిమ్టమాటిక్ ఎక్కువగా ఉంటూ ఉంటారు. సో నాన్ అదర్ మెటబాలిక్ కోమార్బిడ్ కండిషన్స్ లేని కండిషన్స్ అంటూ ఉంటాం. సో వాళ్ళకి డిజీజ్ ప్రోగ్రెస్ అనేది వెరీ స్లో ఉంటుంది, ప్రోగ్నోసిస్ కూడా గుడ్, అంటే ఎండ్ రిజల్ట్ కూడా వాళ్ళకి చాలా వరకు మ్యాక్సిమం రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నాన్ రికరెన్స్ కూడా ఎక్కువ కేసెస్ ఉండే అవకాశం, అంటే మెడికేషన్ వాడిన తర్వాత కూడా వాళ్ళకు రిపీటెడ్గా కూడా ప్రాబ్లమ్స్ రాకుండా కూడా చూసుకోవచ్చు. మెడిసిన్ కూడా తొందరగా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
బట్ అదర్ మెటబాలిక్ డిజార్డర్ లైక్ హైపోథైరాయిడ్ కావచ్చు, లేకపోతే ఒబెసిటీనే కావచ్చు, లేకపోతే ఎనీ లివర్ ఇష్యూస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, పేషెంట్స్ ఆర్ యాంటీ డిపెండెంట్స్ పీపుల్ కానీ, లేకపోతే డయాబెటీస్ కానీ, ఇలాంటి కండిషన్స్కి ఏంటి అంటే సో వాళ్ళకి డిజీజ్ అనేది చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది. ఇప్పుడు ఆ పేషెంట్కి 1 ఇయర్లో 2 ఇయర్స్లో వచ్చిన సిమ్టమ్స్ వీళ్ళకి వితిన్ 6 మంత్స్లోనే చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది. అండ్ ప్రోగ్నోసిస్ విల్ బికమ్ బ్యాడ్. అంటే డిజీజ్ ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది కాబట్టి ఎండ్ రిజల్ట్ అనేది వాళ్ళు చాలా కష్టతరంగా అయ్యే ఛాన్స్ అంటే వాళ్ళ సఫరింగ్స్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కంపేర్ టు అదర్ పీపుల్ వీటి మెడిసిన్ రెస్పాండ్ కూడా స్లోగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఆ మెటబాలిక్ డిజార్డర్స్ అనేది దానిపైన ట్రిగ్గరింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అన్లెస్ అంటిల్ మనకు ఆ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటేనే ఈ ప్రాబ్లమ్ని టోటల్గా రెక్టిఫై చేసుకునే పాసిబిలిటీస్ పెరుగుతాయి. సో చాలామంది అన్కంట్రోల్ డయాబెటీస్ పీపుల్ ఇలాంటి వస్తూ ఉంటాయి. తర్వాత ఫ్లక్చుయేషన్ పీపుల్లో కానీ, హైపర్టెన్సివ్ పీపుల్ అండ్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఈవెన్ మెడికేషన్ వాడుతున్నా ఫ్లక్చువేషన్స్ ఉంటూ ఉంటాయి. రిస్క్ ఫ్యాక్టర్లో ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కాబట్టి వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దోస్ మెటబాలిక్ డిజార్డర్స్ ఆల్సో. ఆ దాన్ని కూడా మనం కంట్రోల్ చేసుకుంటూ ఉంటే దీని ప్రోగ్రెస్ అనేది మనం కంట్రోల్ చేసి ఆపి మళ్ళీ రికరెన్స్ లేకుండా కూడా చేసుకోవచ్చు. బట్ రెస్పాండ్ టు ద మెడిసిన్ వీళ్ళకి తొందరగా తగ్గుతుంది, వీళ్ళకి ఎక్కువ టైం కూడా పట్టే అవకాశాలు ఉంటాయి. దట్ ఈస్ డిఫర్ టు పర్సన్, బాడీ టు బాడీ, అండ్ ఎట్ ద సేమ్ టైం ఏజ్ ఫ్యాక్టర్ ఆల్సో ఇంపార్టెంట్గా మనం కన్సిడర్ చేయొచ్చు. డాక్టర్, ఈ వెరికోస్ వెయిన్స్ కొంతమంది చూస్తే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, ఇంకొంతమంది మీరు ఇందాక అన్నట్టు అసిమ్టమాటిక్ కూడా ఉంటూ ఉంటారు కదా. దీనివల్ల ఏమన్నా హెల్త్ ఇష్యూస్, హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుందా? ఎందుకంటే దీన్ని అసలు ఎంత సీరియస్గా తీసుకోవాలి ఈ ప్రాబ్లమ్ని? ఓకే, యాక్చువల్గా ఎనీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ డిజీజ్ కండిషన్ అది ఏసిమ్టమాటిక్ ఉన్న ఇనీషియల్గా జాగ్రత్త పడితే మనకు సఫరింగ్స్ లేకుండానే టోటల్గా ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు. ఇది మనకు చాలామంది సూపర్ఫిషియల్గా మనం గమనిస్తాం, సడన్గా డీప్ వీన్స్ కనుక ఏర్పడితే కనుక సడన్ కాంప్లికేషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు సూపర్ఫిషియల్లీ ఉండి ఓన్లీ ఏసిమ్టమాటిక్ సైన్స్ ఏం లేవు, ఓన్లీ జస్ట్ నాకు టార్చువాసిటీ కనిపిస్తుంది, సివియర్గా వాపులాగా కనిపిస్తుంది, కింద నుంచి పై వరకు చిలకపాములాగా, అంతే తప్ప నాకు పెయిన్ లేదండి, ఏం లేదు, చూడడానికి ఇబ్బంది, అంతే ఫుల్ డ్రెస్ వేసుకుని నాకు ఎలాంటి కండిషన్స్ లేవు అని అంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా జాగ్రత్తలు పాటించాల్సిందే. ఎందుకంటే సో మెడికేషన్ ఎక్కువ కాలం రిక్వైర్మెంట్ లేకుండా ఇట్ మే హ్యాపెన్ ఎనీ టైం. ఎందుకంటే మనకున్న ఈ పొల్యూటెడ్ ఏరియాల వల్ల కావచ్చు, మనకున్న హ్యాబిట్స్ వల్ల కానీ ట్రిగరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి స్టాకింగ్స్ లాంటివి యూజ్ చేయడం అండ్ అది ఫర్దర్ ప్రోగ్రెస్ కాకుండా నథింగ్ బట్ మన కలర్ డాప్లర్ టెస్ట్ కంపల్సరీ చేయించుకుంటే వాళ్ళు ఏమవుతుందంటే ఇంటర్నల్ ఏమైనా ఎఫెక్ట్ ఉన్నా కూడా బ్లడ్ థిన్నర్స్ లేకుండా కూడా అల్సర్ ఫార్మేషన్ లేకుండా మనకు చేసుకునే అవకాశాలు ఉంటాయి. అదే కనుక డీప్ వీనస్ థ్రాంబోసిస్ కనుక ఏర్పడింది, కొంతమంది సూపర్ఫిషియల్ ఏమీ ఉండదు, ఓన్లీ సడన్గా పెయిన్ కానీ వస్తూ ఉంటారు. సో పెయిన్ అంటే మజిల్ క్రాంప్స్ వస్తున్నాయి, పెయిన్ వస్తుందంటే చాలామంది మనకి సయాటిక్ పెయిన్ కూడా అదే విధంగా ఉంటుంది. సో థై మజిల్స్ నుంచి మనకి కింది కూడా డ్రాగింగ్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మేబీ నెగ్లిజెన్స్ వల్ల వాళ్ళు రెస్ట్ తీసుకుంటే తగ్గుతుంది కదా అని చెప్పి చాలామంది పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు, ఆ పెయిన్కి మేనేజ్ చేసుకుంటూ నిలబడకుండా రెస్ట్ తీసుకుంటూ. సో అలాంటి కండిషన్లో మనకి సయాటికా కంటే ఇది వెరీ డేంజర్. ఎందుకంటే క్లాట్ ఏర్పడి ఇందాక చెప్పిన బ్లాకేజ్ అయితే కనుక పల్మనరీ ఎంబోలిజం వైపు థ్రెటనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ మేల్స్ ఫర్టిలిటీ ఏజ్ కనుక చూసుకుంటే కనుక వెరికోసిల్ ప్రాబ్లం అయిపోయి ఇన్ఫర్టిలిటీ కూడా దారితీసే అవకాశాలు ఉంటాయి. అది 2nd గ్రేడ్ 3rd గ్రేడ్ వెళ్తే కనుక సర్జికల్ వరకు కూడా వెళ్ళే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఎంత ఎర్లీగా దీన్ని డిటెక్ట్ చేసుకొని దాని ప్రాబ్లమ్ రెక్టిఫై చేసుకుంటే కాంప్లికేషన్స్ లేకుండా, లైఫ్ థ్రెటనింగ్ లేకుండా, ఇన్ఫర్టిలిటీకి దారి తీయకుండా మనం చూసుకోవచ్చండి. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. మురళీమోహన్ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి డాక్టర్ గారు. సార్ నమస్తే, చెప్పండి. నాకు అల్సర్ ప్రాబ్లం ఉంది మేడం. ఓకే, అల్సర్ అంటే గ్యాస్ట్రిక్ కంప్లైంట్ సార్? గ్యాస్ట్రిక్. ఓకే, ఎప్పటి నుంచి ఉంది మీకు ఈ సమస్య? మించు 6 సంవత్సరాల నుంచి ఉంది మేడం. ఓకే, ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను ఏంటి సార్? రియల్ ఎస్టేట్ తీసుకుంటాను నేను. అది అట్లా నాకు టైంకు తినను. ఇర్రెగ్యులర్ డైటరీ హ్యాబిట్స్ ఉంటాయి, స్మోకింగ్ అండ్ ఆల్కహాలిజం ఉంది, దానివల్ల అల్సర్ ఉంది. మరి మెడిసిన్స్ వాడుతున్నారేమన్నా? వాడుతున్నాను మేడం, అయినా కూడా ఇది కాలేదు. అంటే ఏమవుతుంది? చెస్ట్ పెయిన్ వస్తుందా, గ్యాసెస్ ఫార్మేషనా, కడుపులో బ్యాక్ పెయిన్ వస్తుంది, ఇంకోటి వామిటింగ్ అవుతుంటుంది మేడం. వామిటింగ్ సెన్సేషన్ లేకపోతే వామిటింగ్ అవుతుందా? అవుతుంది అప్పుడప్పుడు. ఓకే, అంటే డయాబెటీస్ కానీ టైంకు తినకపోతే అవుతుంది. థైరాయిడ్ కానీ, డయాబెటీస్ కానీ, కొలెస్ట్రాల్ కానీ ఎక్కువ ఉందా మీకు ఏమైనా? ఏం లేదు మేడం, కాకపోతే షుగర్ బీపీ ఉంది. షుగర్ బీపీ ఉంది. ఓకే, సో నార్మల్గా మనకి ఎనీ గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ కానీ అల్సర్ వరకు దారితీసింది సిన్స్ 6 years నుంచి. చాలామందికి ఎర్లీ స్టేజ్ కనుక తీసుకుంటే కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, నాసియా సెన్సేషన్ వరకు మాత్రమే ఉంటుంది. మీకు ఆల్మోస్ట్ పెయిన్ వచ్చి వామిటింగ్ కూడా వస్తుంది. సో పెప్టిక్ అల్సర్, ఎనీ గ్యాస్ట్రిక్ అల్సర్, డ్యూరల్ అల్సర్ ఉన్నట్టు కొంతమందికి తింటే పెయిన్ తగ్గుతుంది, తింటే కొంతమందికి పెయిన్ పెరుగుతుంది, కానీ వీళ్ళు అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో అల్సర్ ఫార్మేషన్ వరకు వచ్చింది అంటే మీకు సొల్యూషన్ హోమియోపతి విధానం ద్వారా ఇవ్వచ్చండి, కాకపోతే టైం పడుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 6 years క్రానిక్ హిస్టరీ ఉంది అండ్ గ్యాస్ట్రిక్ నుంచి మనకి ఎస్టీడీ నుంచి అల్సర్ ఫార్మేషన్ వరకు వెళ్ళింది. కాబట్టి పెయిన్ తగ్గుతూ, గ్యాసెస్ ఫార్మేషన్ తగ్గుతూ, ప్రాపర్ డైజెషన్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే బ్లోటింగ్, అబ్డమిన్ తగ్గిపోయి కాన్స్టిపేషన్ లేకుండా, వామిటింగ్ సెన్సేషన్తో పాటు వామిటింగ్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి.
బట్ దానికి ట్రిగ్గరింగ్ ఏంటి, మీకు క్రానిక్ ఆల్కహాలిజం అంటారు. కొద్దిగా అది కంట్రోల్ చేసుకుంటూ ఉంటే మనకి లివర్ ఎంజైమ్స్ కూడా ప్రాపర్ డైజెషన్కి అవసరం వస్తాయి కాబట్టి తొందరగా మెడిసిన్ రెస్పాండ్ అయిపోయి ప్రాబ్లమ్ టోటల్గా రెక్టిఫై చేసుకోవచ్చు. మీరు వాడే బీపీ డయాబెటిక్ మాత్రతో పాటు మన మెడికేషన్ ఒక ఆఫ్టర్ గ్యాప్ ఇచ్చి వాడితే సొల్యూషన్ పొందొచ్చండి. ఎస్ డాక్టర్, వెరికోస్ వెయిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే వీళ్ళకు నిద్ర సరిగా పట్టదు, నైట్ క్రాంప్స్ ఉంటూ ఉంటాయి, చిన్న ఒకలాంటి ఫీలింగ్ ఉంటూ ఉంటుంది, ఇన్కంఫర్ట్ ఉంటుంది ఆ లెగ్ లో వచ్చేసి, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి? యాక్చువల్గా పెయిన్ఫుల్ కండిషన్ డిస్కౌంట్ అండి. స్లీప్ ఈజ్ మెయిన్ ఫ్యాక్టర్ టూ. అంటే మామూలుగా మనకు 6 to 8 hours మినిమం స్లీప్ అనేది ఉండాలి. సో టోటల్గా మనకు బ్రెయిన్కి కానీ మామూలుగా టోటల్ బాడీ రెస్ట్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎనీ ప్రాబ్లమ్ మ్యాక్సిమం అన్నిటికీ మనకు స్లీప్ డిస్టర్బెన్స్లో ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్లీప్లెస్ కండిషన్లో మనకు వన్ ఆఫ్ ద డిజార్డర్ మనకు వెరికోస్ వెయిన్స్ వల్ల వచ్చే పెయిన్స్, ముఖ్యంగా మజిల్ క్రాంప్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. రెస్ట్లెస్లో తిరుగుతూ ఉంటారు. నిలబడ్డ ప్రాబ్లమే, కూర్చున్న ప్రాబ్లం, పడుకున్న ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో వాళ్ళు కంపల్సరీ పడుకున్నప్పుడు కాళ్ళ కింద ఒక దిండు అనేది పెట్టుకోవాలి. అంటే తల కింద ఒకటి పెట్టుకున్నప్పుడు కాళ్ళ కింద మనకు 2 దిండ్లు పెట్టుకోవడం వల్ల ఏంటంటే సో ఫోర్స్ అనేది మనకు ప్రాబ్లం ఉంటే ప్రెషర్ అనేది లెగ్ విన్స్ మీద పడకపోవడం వల్ల డ్రైనింగ్లో ప్రాబ్లం లేకుండా కంఫర్ట్ జోన్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే దానివల్ల డిజీజ్ తగ్గుతుందని కాదు, బట్ కంఫర్ట్ లెవెల్ పెరిగి స్లీప్ ఇబ్బంది లేకుండా కొంచెం పెయిన్ రిలాక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం నాట్ ఓన్లీ డ్యూరింగ్ స్లీప్ అని కాకుండా నడిచినప్పుడు కానీ డే టు డే యాక్టివిటీలో కానీ వర్క్ చేసేటప్పుడు కూడా ఏంటి అంటే స్టాకింగ్స్ అనేది యూజ్ చేయాలి. వెరికోస్ స్టాకింగ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంటే సపోర్ట్ టు ద మూమెంట్. సో వీన్స్ ఉంటాయి కాబట్టి సో ఇలాంటి స్ట్రెయిన్ లేకుండా డిజీజ్ ప్యాథాలజీ ఫాస్ట్గా ప్రోగ్రెస్ కాకుండా మన కంఫర్ట్ లెవెల్లో మనం వర్క్ చేసుకునే పాసిబిలిటీస్ పెడతాయి కాబట్టి ఆ విధంగా చేయాలి. ఎట్ ద సేమ్ టైం వెయిట్ లిఫ్టింగ్ కానీ కింద కూర్చోడం కానీ, చాలామంది వెయిట్ ఉన్నాను కదా నేను మెట్లకి దిగుతాను అనుకుంటే ఎక్కువ వర్క్ చేస్తుంటే అది కొద్దిగా అవాయిడ్ చేయాలి. దానికి తోడు సో 90 degrees యాంగిల్ పొజిషన్లో మన లెగ్స్ కనుక పెట్టి కనుక డైలీ ఒక 10 to 15 minutes మార్నింగ్ అండ్ ఈవినింగ్ కనుక చేస్తే ఏంటంటే టువర్డ్స్ హార్ట్ మనకు బ్లడ్ ఫ్లో టువర్డ్స్ నార్మల్గా అవుతుంది. కాబట్టి ఫాస్ట్గా డిజీజ్ ప్రోగ్రెస్ కాకుండా కంట్రోలింగ్తో పాటు పెయిన్ తొందరగా రిలాక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్యాథాలజికల్ ప్రకారం మీకు మెడిసిన్స్ వాడుతున్నా కూడా ఇలాంటి జాగ్రత్తలు పాటించాల్సిందే. ఎట్ ద సేమ్ టైం బయటకు వెళ్ళినా చేసినా కూడా ఇంజురీస్ లేకుండా వాళ్ళు చూసుకోవాలి. జస్ట్ లైక్ డయాబెటిక్ ఫుడ్ ఉన్న వాళ్ళు ఏ విధంగా ప్రికాషన్ తీసుకొని జాగ్రత్తలు పాటిస్తారో సిమిలర్ థింగ్ వీళ్ళకి కూడా అంతే. ఏంటంటే నరిష్మెంట్ అనేది ప్రాపర్గా ఉండదు కాబట్టి ఎక్కువగా సివియర్ కనుక ఉంటే కనుక వాళ్ళకు ఊండ్ ఏర్పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం చిన్న చిన్న ఇంజురీస్ అయినా కూడా థిన్నింగ్ ఆఫ్ ద వీన్కి లేయర్ ఉంటుంది కాబట్టి సడన్గా ఎజెక్షన్ ఆఫ్ ద బ్లడ్ ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి బ్లడ్ లాస్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి దెబ్బలు తగిలించుకోకుండా చాలా వరకు జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్ళాల్సిన అవకాశాలు ఉంటాయండి. ఎట్ ద సేమ్ టైం అలవాట్ల ప్రకారం చూసుకుంటే స్మోకింగ్ అండ్ డ్రింక్ దే షుడ్ బి క్విట్. ఎట్ ద సేమ్ టైం హార్మోన్ పిల్స్ థెరపీస్ ఏమైనా యూజ్ చేసుకుంటే కూడా అది ఒక్కొక్క అనేది తగ్గించుకోవడమే బెస్ట్. ఆ కన్సల్ట్ డాక్టర్ కూడా మీకున్న ప్రాబ్లమ్ని చెప్పాల్సిన అవకాశాలు ఉంటాయండి. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. శ్రీను గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం నమస్తే మేడం. నమస్తే శ్రీను గారు, చెప్పండి. మేడం నాకు డ్రైవింగ్ చేసేటప్పుడు ట్రాఫిక్ లో ఆగుతాం కదా. ఓకే, హలో, చెప్పండి. ట్రాఫిక్ లో ఆగుతాం కదా మేడం. ఓకే, ఇట్లా మూవ్ చేస్తుంటే తల తిరిగిన ఇట్లా వెనకకు బండి వెనకకు పోయినట్టు అనిపిస్తుంది మేడం. అంటే మెడ నొప్పి ఉందా అండి మీకు ఏమైనా? మెడ నొప్పి ఏం లేదు మేడం. అయితే ముందు ఒకసారి టెస్ట్ అది స్కానింగ్ చేయిస్తే ఇక్కడ కొంచెం మెడ నొప్పి వస్తుందని చెప్పి ఉందని చెప్పిండు. ఓకే, అది దాని గురించి కళ్ళు జర డ్రైవింగ్ లో ఇబ్బంది అవుతుంది మేడం. ఓకే, కళ్ళు తిరగడం, గిడ్డినెస్ వస్తుంది. యాక్చువల్గా సర్వైకల్ స్పాన్లోసిస్ ఉంటే ఇదే విధంగా అవుతుందండి. మెడ నొప్పి అంటే మనకి డ్రైవింగ్ ప్రొఫెషన్ లేదా కంటిన్యూస్ స్ట్రెయిన్ మెడ నడుము ఉంటుంది కాబట్టి సో గిడ్డినెస్ రావడం అంటాం. వాటిగో వల్ల ఏమవుతుంది సడన్గా బ్రెయిన్కి సప్లై చేసే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవడం వల్ల కానీ నర్వ్ రూట్ కంప్రెషన్ వల్ల కానీ గిడ్డినెస్ వస్తుంది. సో రీలింగ్ సెన్సేషన్ వచ్చే అవకాశం మీకు అదే ఉంది. సో మ్యాక్సిమం హెడేక్స్ కానీ రావడం కానీ లేకపోతే గిడ్డినెస్ రావడం కానీ యాక్సిడెంట్ మోడ్ ప్రోన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి మీకు ప్రీవియస్గా తీసిన రిపోర్ట్ ఒకసారి తీసుకొని రండి. దాని ప్రకారం ట్రీట్మెంట్ చేసి మీకు స్పాండ్లోసిస్ ప్రాబ్లం తగ్గిపోయి నర్వ్ రూట్ కంప్రెషన్ కానీ తగ్గిపోవడం వల్ల మీకు ఆ గిడ్డినెస్ లేకుండా చూడొచ్చు. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. ప్రశాంత్ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? ఎప్పుడు స్టార్టింగ్ లో ఉంటారు వాళ్ళు. హలో, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. అయితే తనకు ఈ మధ్యలో లెగ్స్ పెయిన్ వచ్చింది రైట్ లెగ్ లో. ఎవరికండి? మా వైఫ్ కి తను స్టాప్ నడుస్తాను ఎప్పుడు స్టార్టింగ్ లో ఉంటారు వర్క్ చేయడానికి. ఓకే, తనకు రైట్ లెగ్ లో పెయిన్ వచ్చింటే స్టార్టింగ్ లో ఉన్నాయి. సాఫ్ట్వేర్ యూజ్ చేయమని చెప్పారు మేడం. అవునండి. ఓకే, వెయిట్ ఎంత ఉంటారు తను? ట్రీట్మెంట్ ఏం తీసుకోవాలి మేడం? ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి చెప్తారేమో. ఓకే, ఎంత ఉంటారు వెయిట్ తను? తను వచ్చేసి మేడం 65 వరకు వెయిట్ ఉంటారు. ఏజ్ వచ్చేసి 31 ఏజ్ ఉంటుంది. ఓకే, వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? అవి అస్తమా ఉంది మేడం. ఆయాసం ఉంది. ఓకే, మెడిసిన్స్ వాడుతున్నారు తను దానికి? రెగ్యులర్గా పడుతుంది. ఓకే,
సో బెస్ట్ ఇనిషియల్ కండిషన్స్ అంటున్నారు కాబట్టి కంటిన్యూస్ స్టాండింగ్ ప్రొఫెషన్లో కూడా స్టాఫ్ నర్స్కి ఏంటంటే తను ఒబేస్ లేదు, షీఈ్ నార్మల్ వెయిటే, కాకపోతే స్టిల్ స్టాండింగ్ వల్ల ఏమవుతుంది స్ట్రెయిన్ అవ్వడం వల్ల వెరికోజ్ ఇనిషియల్ స్టేజెస్ ఏర్పడుతుంది. స్టాకింగ్ స్టేజ్ తగ్గడం ఏంటంటే పెథలాజికలీ తగ్గదు బడ్జెట్ సపోర్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదంటే అట్లానే దాన్ని వాడకూడదని కాదు. ఇప్పుడు పెయిన్ నెక్స్ట్ స్టేజ్ కనుక తీసుకుంటే పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. క్లాట్ వల్ల డివిటీ పాజిటివ్ అయితే కనుక క్లాట్ వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి ఈ స్టేజ్లో మీకు హోమియో చికిత్స స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ బ్లడ్ క్లాటింగ్ అనేది నార్మల్ అవ్వకుండా పెయిన్ తగ్గిపోయి టార్చ్ వాస్ కూడా క్లియర్ అయిపోయి వాపు తగ్గిపోయి నార్మల్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం తనకు ఆల్రెడీ అస్థమాటిక్ కండిషన్స్ కూడా ఉన్నాయి కదా, మన మెడికేషన్తో ఇంకా ఇమ్యూనిటీ బూస్టప్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో అస్థమాటిక్ అటాక్స్ లేకుండా కొన్ని మంత్స్ రెగ్యులర్గా 2 సీజన్స్ కనుక వాడితే ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు. సో 2 విధాలుగా దానికి బెనిఫిట్ పొందే అవకాశాలు ఉంటాయి. ఒకసారి కలర్ డాప్లర్ టెస్ట్ కనుక చేసుకొని వచ్చితే దాని ప్రకారం మనం మెడికేషన్ స్టార్ట్ చేయొచ్చు. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. లక్ష్మీకాంత్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నా వయసు 65 సంవత్సరాలు. ఓకే. జూలై 27 నాడు నాకు వెరికోస్ వెయిన్స్ 2 కాళ్ళకు లేజర్ ట్రీట్మెంట్ చేశారు, లేజర్ ఆపరేషన్. ఓకే. ఏది నిమ్స్ హాస్పిటల్లో. ఓకే. అది రైట్ కాల్దేమో గుండ్లు తొందరనే తగ్గిపోయినాయి రంధ్రాలు. లెఫ్ట్ కాల్దేమో మొన్న ఒక 5-6 రోజుల వరకు ఉన్నాయి. ఓకే. అయితే డాక్టర్ గారు మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని స్కాన్ చేసి చూద్దామని అన్నారు. ఇంకేమన్నా ప్రాబ్లం ఉంటుందా? అంతకు ముందు ఆపరేషన్ చేయక ముందు బీపీ రోజు 135 ఉంటుండే, ఇప్పుడు ఆపరేషన్ అయిన తర్వాత బీపీ తగ్గింది, 120 కంటే లోపల ఉంటుంది. ఓకే. లోపల ఉంటుంది బీపీ. ఓకే. షుగర్ నాకు లేదు, కొలెస్ట్రాల్ లేదు, ఓకే, థైరాయిడ్ లేదు. ఓకే. మళ్ళా నేను ఎలాంటి సిగరెట్ బీడీ అట్లాంటి ఏం వాడను, డ్రింక్ చేయను. ఓకే. ఓకే. కాకపోతే ఇదే వెరికోజే ఫుల్లీ సక్సెస్ కాలేదు సార్ ఆపరేషన్, మళ్ళీ రికరెన్స్ ఉంది కాబట్టి అందుకని మళ్ళీ వాళ్ళు రీచెక్ చేస్తామన్నారు. నార్మల్గా అదర్ డీడీ అంటే డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ వేరే ప్రాబ్లమ్స్ కనుక తీసుకుంటే మీకు డయాబెటిక్ లేదు, ఉన్న వాళ్ళకి సెల్యులైటిస్ కండిషన్ లాంటిది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అది లేదు. ప్లస్ ఇంకా బీపీ కూడా కంట్రోల్లోనే ఉంది కాబట్టి సో మ్యాక్సిమం అది మీకు కంప్లీట్ సక్సెస్ కాలేదు సర్జరీ, అందుకని మళ్ళీ ఒకసారి వాళ్ళు రూల్ అవుట్ చేయడానికి అని చేసి చెప్పారు సార్, అంతే. డాక్టర్, వెరికోస్ వెయిన్కి లైఫ్ స్టైల్ డైటరీ హ్యాబిట్స్ కూడా ఒక కారణం అవుతాయి అంటారా? అవును. సో యాక్చువల్గా మనకు అన్ని డిజార్డర్స్లో ఇప్పుడు డయాబెటిక్ అయితే షుగర్ ఏ విధంగా తినొద్దు అంటాము, థైరాయిడ్కి అయితే ఏదైనా క్యాబేజ్ కాలీఫ్లవర్ తినొద్దు అని చెప్తాము. సిమిలర్ థింగ్ వెరికోస్ వెయిన్ కూడా మనకు లైఫ్ ప్యాటర్న్లో ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ స్మోకింగ్, డ్రింకింగ్ అండ్ ఒబేసిటీ ట్రిగ్గరింగ్ కాబట్టి సో దాని తగ్గట్టు మనకు జాగ్రత్తలు ప్రాపర్గా పాటించాల్సిందే. సో వెయిట్ కూడా మెయింటైన్ చేసుకోవాల్సింది, ఎందుకంటే వెయిట్ కూడా కంప్లీట్ ట్రిగ్గరింగే కాబట్టి. సో ఒబేస్ వల్ల కానీ లేకపోతే దానివల్ల ఏమవుతుంది ఎంగాజ్మెంట్ ఆఫ్ ద వీన్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్, స్ట్రెయిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో వీ నీడ్ టు అవాయిడ్ దోస్ థింగ్స్ కాబట్టి రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. దానివల్ల బాడీ మాస్ ఇండెక్స్ కనుక మెయింటైన్ చేసుకుంటే కనుక మ్యాక్సిమం నాట్ ఓన్లీ వెరికోస్ వేరే అదర్ ఇష్యూస్ కూడా మన దరిదాపులోకి రాకుండా కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా మనకు పెరుగుతాయి. హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ అంటే మనకు కొద్దిపాటి జాగ్రత్తలు మన లైఫ్ ప్యాటర్న్లో కంటిన్యూస్ కూర్చోవడం కానీ కంటిన్యూస్ స్టాండింగ్ కానీ చేయకుండా, అంటే మన ప్రొఫెషన్ అయితే మనం చేంజ్ చేయలేము, బట్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ యాజ్ రిలాక్సేషన్ పరంగా నిలబడే వాళ్ళు కూర్చోవడం అండ్ హై లెవెల్లో కనుక మన కాలు పెట్టుకొని కూర్చోవడం వల్ల కదా డ్రైనింగ్ అనేది ప్రాబ్లం లేకుండా ఇనిషియల్ స్టేజ్లో ఉన్నా కూడా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డిసీజ్ ప్రోగ్రెస్ ఉన్నా కూడా ఫాస్ట్గా మెడిసిన్కి రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కంటిన్యూ నిలబడే ప్రొఫెషన్ ఉన్న వాళ్ళు కూడా వెరికోస్ స్టాకింగ్స్ కనుక యూస్ చేస్తే బ్లడ్ డ్రైనింగ్ అనేది ప్రాపర్గా అవ్వడం వల్ల ఏమవుతుందంటే డిసీజ్ పెథాలజీ ఫాస్ట్గా పెరగకుండా చూసుకోవచ్చు. సో ఇలాంటి కొద్దిపాటి జాగ్రత్తలు పాటించడం వల్ల తొందరగా రికవర్ అవుతాం, డిసీజ్ కూడా ఫాస్ట్గా ప్రోగ్రెస్ కాకుండా కూడా మనం చూసుకోవచ్చు. అండ్ మెడికేషన్ హిస్టరీ అండ్ పాస్ట్ హిస్టరీ ఆఫ్ ట్రీట్మెంట్ ఏది ఉందో కూడా అది కూడా మీకు కన్సల్ట్ డాక్టర్ కంపల్సరీ ఇవ్వాలి, ఎందుకంటే దాని ప్రకారం కూడా మనకు మేనేజ్మెంట్ పార్ట్ చేంజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ఇచ్చే మెడికేషన్ కూడా చేంజ్ అవుతుంది. కాబట్టి డిస్కషన్ ఓపెన్లీ విత్ ఫిజిషియన్ కనుక ఉంటే కనుక మ్యాక్సిమం తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం. చెప్పండి. చెప్పండి మేడం, నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది మేడం. ఓకే. అయితే సంవత్సరం అవుతుంది. ఇప్పుడు అది స్ట్రోక్ దీన్ని ఏమంటారు తగ్గలేదు, స్ట్రోక్ తగ్గిన చెయ్యి కాలు ఇంత సరి లేస్తలేదు మేడం, మరొకటి సరిగా రావట్లేదు. ఓకే. ఎక్కడెక్కడ మందులని తిన్నాను, ఈ ఎమర్జెన్సీ అసలు కూడా తిమ్మిరి పోవట్లేదు మేడం. ఓకే. మీ వయసు ఎంత ఉంటుంది సార్?
45 years ఉంది మేడం. 45 స్ట్రోక్ రీజన్ ఏమన్నారు? బ్లడ్ క్లాట్ అన్నారా, దెబ్బ తగిలిందా, లేకపోతే హై బీపీ వల్లనా? రీజన్ ఏమన్నారు? బ్లడ్ క్లాట్ అయింది మన బ్రెయిన్ లా. ఓకే. సో ఈ లెఫ్ట్ సైడా రైట్ సైడా? మీకు చేయి ఎక్కడ చేయి కాళ్ళు పడిపోయింది లెఫ్ట్ సైడ్. ఎడమ వైపున. ఏం చేస్తుంటారు మీరు? నేను దీన్ని చేశాను మేడం. ఓకే. సో బ్లడ్ క్లాట్ అయింది అంటున్నారు కాబట్టి సో మెడికేషన్ ఇవ్వడం వల్ల మ్యాక్సిమం 70 to 80%, 100% రికవర్ చెప్పలేము, బట్ 70 to 80% రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మజిల్ వేస్టింగ్ కూడా నార్మల్గా అయిపోయిన నర్వ్ స్టిమ్యులేషన్తో పాటు మీరు రెగ్యులర్ యాక్టివిటీ చేసుకునేటట్టు చూసుకోవచ్చండి. ఒకసారి మీకు ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్స్ కనుక తీసుకొని వస్తే మనం ఎంతవరకు బెనిఫిట్ చేయొచ్చో చెప్తామండి. డాక్టర్ డీవీటీ అంటే ఏంటి డాక్టర్? దీని సిమ్టమ్స్ ఎలా కనిపిస్తాయి? ఓకే, డీవీటీ అంటే మనకు డీప్ వీనస్ థ్రాంబోసిస్ అంటాం. సో నథింగ్ బట్ క్లాట్ ఫార్మేషన్ ఉంటుంది మనకు. వెరికోజ్ వీన్స్, మనకు వీన్స్ అనేది సూపర్ఫిషియల్, డీప్ వీన్స్ ఉంటాయి. సో డీప్ వీన్స్లో మనకు కనుక థ్రాంబోసిస్ అంటే గడ్డ కట్టుకపోతే రక్తం కట్టుకోవడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇందాక చెప్పిన మన కాంప్లికేషన్స్ అన్ని ఇదే విధంగా ఉంటుంది. సో థ్రాంబస్ ఫార్మేషన్, ఎంబోలే ఫార్మేషన్ అయ్యే వాళ్ళకి రేడియేషన్ వల్ల పెయిన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్, సివియర్గా పెయిన్ ఉంటుంది. సో డీవీటీ పాజిటివ్ అండ్ నెగిటివ్ అంటాం. సో పెయిన్ఫుల్ ఉన్న కండిషన్లో కంపల్సరీ 99% డీవీటీ పాజిటివ్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో దాని ప్రకారమే మనకు మెడికేషన్ జడ్జి చేస్తుంటే ప్రోగ్నోసిస్ ఆఫ్ ద డిజీజ్ ఎంతవరకు మనకు బెనిఫిట్ చేయొచ్చు అని కూడా డిసైడ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బర్నింగ్ సెన్సేషన్ ఆఫ్ ద లెగ్ కానీ లేకపోతే థ్రాబింగ్స్ పెయిన్ ఆఫ్ ద లెగ్ కానీ మనకు ఎక్కువ సిమ్టమ్స్ గమనించే అవకాశం ఉంటాయి. క్లాడిఫికేషన్ అంటూ ఉంటాం. సో కాళ్ళు పైకి లేపట్టినా, కింది మూవ్మెంట్ వచ్చినా, 5 to 10 minutes ఎక్కువసేపు నిలబడ్డా కూడా సివియర్గా డ్రాగింగ్ పెయిన్ మనం గమనించే అవకాశాలు ఉంటాయి డీవీటీ సిమ్టమ్స్ అని. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.